ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం అని కూడా, అభ్యాస యోగం అని కూడా దీన్ని అంటారు. మరి అభ్యాసం ఎలా చేయాలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నిన్న మనం కొన్ని చూసుకున్నాం. ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. చాలా అద్భుతమైన అధ్యాయం. నిరాశి, ఆశ లేకుండా ఉండాలా. ఎవరు యోగి అయినటువంటి వాడు. బాగానే చెప్తావు స్వామి, ఆశ లేకుండా ఎట్లా బతుకుతాం అనుకోవద్దు. మనకు భగవంతుడు ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు భగవద్గీతలో. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం న అతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియాః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. శుభ్రమైన ప్రదేశమును కూర్చోవాలన్నాడు. మిక్కిలి ఎత్తుగా కానీ మిక్కిలి లోపలికి కానీ కూర్చోవద్దన్నాడు. మిక్కిలి పల్లము కాని చోట ఆసనము ఏర్పరచుకొని ఆ ఆసనం మీద దర్భ, మృగ చర్మం అంటే జింక చర్మం, దానిపైన వస్త్రమును, పట్టు వస్త్రమును క్రమముగా ఉంచుకొని మనస్సును, ఇంద్రియములను స్వాధీనము చేసుకొని మనస్సును ఏకాగ్రము చేసి పీఠమునందు కూర్చుండి ఆత్మశుద్ధి కొరకు యోగాభ్యాసము చేయవలెను. ఏమేమి వేసుకోవాలి మనము? దర్భలు 20 రూపాయలు 30 రూపాయలు పెడితే దొరుకుతాయి. ఏ ఇంట్లో అయినా దర్భచాపలు కనిపించవు, విభూతి కనిపించదు, గంధం కనిపించదు. ఎక్కడైనా మన ఇళ్ళ క్షేత్రాలు విన్నప్పుడు కొంచెం విభూతి తెచ్చిపెట్టుకోవాలి. మీరు పెట్టుకోకుండా ఎవడైనా నాలాంటి వాడు వచ్చినప్పుడు అన్నది పెట్టుకుంటారు కదా. ఇగో దర్భచాప, మురుగ చర్మము. దర్భ మీద ఒక సమయంలో అమృతం పెట్టున్నారు కాబట్టి మురుగ చర్మం అంటే జింక చర్మం. దానిపైన పట్టు వస్త్రం వేసుకొని కూర్చోవాలంటున్నాడు. ఇంకా సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చనవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. సమం కాయ శిరో గ్రీవం. గ్రీవం అంటే మెడ, శిరస్సు అంటే తలకాయ, కాయం అంటే శరీరం. ఈ మూడు ఒకే కోణంలో ఉండాల, 90 డిగ్రీస్లో చక్కగా పెట్టుకోమన్నాడు. అచలహ అంటే కదలకుండా ధరించుకోమంటున్నాడు. ఇక ఇక్కడ సంప్రేక్ష నాసికాగ్రం. నాసిక ఇది, అగ్రం అంటే ఇది. కొందరు నాసికాగ్రం ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు. సరే, దీని విషయం ఉండండి. ఇక్కడ దిశశ్చ అనవలోక, దిక్కులు చూడకుండా ప్రశాంతాత్మ, ప్రశాంతమైన మనసుతో, విగతభీహి అంటే భయమును వదులుకొని ప్రశాంత చిత్తం గలవాడై బ్రహ్మచారి వ్రత దీక్ష కొనసాగుచు చిత్తమును నాయందే నిలిపి నన్నే పరమగతిగా భావించి ఉండవలను. సంప్రేక్ష నాసికాగ్రం అన్నప్పుడు దీని మీద చాలామంది తర్జన భర్జనలు లేగినాయి భగవద్గీతలో. ఈ ఒక్క పదం మీద గుర్తుపెట్టుకోవాలి. సంప్రేక్ష నాసికాగ్రం అనే పదం మీద చాలా తర్జన భర్జనలు లేచినాయి. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కాబట్టి కొందరు ఇక్కడ ముక్కు మీద పెట్టుకుంటారు, కొందరు ఇక్కడ భ్రూమధ్యం. ఇక్కడ భ్రూమధ్యం అయితే అన్ని విధాలా మంచిదే. ఇక కళ్ళు మూసుకోవాలా, తెరవాలా? తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, మూస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అర్ధ నిమిలిత నేత్రాలు, సగం మూసి సగం తెరుచుకొని, దీంట్లో కూడా శాంభవి, కేచరి, భూచరి అని దాదాపు 6 ముద్రలు చెప్పారు. కేచర్ అంటే ఇట్లా దృష్టి పైకి, ఖే అంటే ఆకాశం. కొందరు ఆకాశం వైపు చూస్తారు దృష్టిని ఇక్కడ నుంచి. కొందరు భూచరి అంటే కొందరు ఇక్కడ కిందికి పంపుతుంటారు దృష్టిని. కొందరు సమస్థితిలో ఉంచుతారు. ఇక్కడ కూడా దీనికి 6 ముద్రలు చెప్పడం జరిగింది యోగ శాస్త్రంలో.
ఇది మన గురువులు మనకి ఏం చెప్తారో దాన్ని బట్టి మనం నిర్దేశించుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. దృష్టిని భూమధ్యంలో నిలపడం అన్ని విధాలా శ్రేష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే భూమధ్యము చాలా గొప్పది. మనకి ఆజ్ఞా చక్రం ఉంది. ఇక్కడ ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని అని ఉంది మనకు. కాబట్టి ద్వారం ఇది. ఆత్మ జ్ఞానానికి మనకు ప్రవేశం కానికే ద్వారం ఏదంటే మన దృష్టి భూమధ్యం. కొంచెం ఇక్కడ దృష్టి పెట్టుకుంటే చాలు మనకు ఎన్నో పనులు అయిపోతాయి. ఈ విధంగా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో ధ్యానం గురించి. యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా నిశ్చల చిత్తుడై మనస్సును ఆత్మధ్యానము అందు నిలిపిన యోగి నా స్వరూపమును ఉత్తమ మోక్షమునైన శాంతిని పొందుతున్నాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నచ ఏకాంతమనస్నతః నచ అతిస్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జునః. అర్జున, ఈ యోగము విశేషముగా తినువానికి, బొత్తిగా తినని వానికి, విశేషముగా నిద్రించువానికి, అసలు నిద్రనే లేని వానికి పనికిరాదు. ఎక్కువ తింటే ఏమవుతుందండి? పొట్ట బరువు అవుతుంది, నిద్ర వస్తుంది. తక్కువ తింటే ఏమవుతుంది? ఆకలి అవుతుంది, మనసు నిలవదు. కాబట్టి యోగంలో ఉండేటటువంటి వాడు కొంచెం తక్కువగానే తినాలి, కొంచెం తక్కువ నిద్రపోవాలి. ఎక్కువ నిద్రపోతే లాభం లేదు, అసలే నిద్రపోకపోతే లాభం లేదు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారము, మితమైన నిద్రయు, మెలకువయు కలవానికి, ఉచిత రీతిన కర్మలయందు చరించువానికి ఈ యోగము దుఃఖహరమగుచున్నది. అంటే దుఃఖాలను పోగొడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం, నిద్ర తక్కువ అవ్వడం, ఆహారం కొంచెం తక్కువ తినడం. అల్పాసి స్వల్ప నిద్రస్య తేజస్వి బలవాన్ భవేత్ అని ఉంటుంది ఉపనిషత్తులో. కొంచెం తక్కువగా తినేవాడు, కొద్దిగా తక్కువ నిద్రపోయేవాడు తేజవంతుడుగా ఉంటాడు, బలవంతుడుగా ఉంటాడట. మనం పొట్టవరగా తింటే ఏమవుతుంది? కడుపు నిండిపోయి గ్యాస్ అయిపోయి మనకు అనారోగ్యం వస్తుంది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓం నమ శివాయ. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. ఎప్పుడు నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందు నిలచియుండునో అప్పుడు సర్వకామముల నుండి విముక్తుడై యోగయుక్తుడు అవుతాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆత్మధ్యానమును అభ్యసించి యోగి యొక్క నియమిత చిత్తము గాలి లేని చోట నుండి దీపం వలె నిశ్చలముగా ఉంటుందట మనస్సు. ముందు మనం ధ్యానంలో కూర్చుంటే కదా ఆ సంగతులన్నీ తెలిసేది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి కొన్ని విషయాలు రేపు వినే పని చేద్దాం. ఓం